హాయ్ సార్, సందీప్ గారు. సార్ నమస్తే సార్. మిమ్మల్ని డైరెక్టర్‌గా చూడాలా, యాక్టర్‌గా చూడాలన్నది చిన్నపాటి కన్‌ఫ్యూజన్ నాకు ఇప్పుడు. ఇప్పుడు డైరెక్టరే సార్. ఎలా ఉంది సార్ జర్నీ? యాక్టర్‌గా డైరెక్టర్‌గా మీ జర్నీ ఎలా ఉంది సార్? ఏదో ఒక రకంగా సినిమాలో భాగం అవ్వాలి అన్నదైతే నడుస్తుంది సార్. ఆ కోరికైతే తీరుతుంది. సో చాలా బాగుంది. అంటే ఒక డాకు లాంటి సినిమాతో ప్రాపర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఇంకొకటి తర్వాత భైరవమ్మ ఒకటి చేశాను, ఎయిర్లో క్యారెక్టర్ ఒకటి చేశాను. సో అన్నీ మంచిగా రెస్పాన్స్ వచ్చింది అన్ని క్యారెక్టర్స్కి. మనం ఏదైతే ఇక్కడ దాకా కళ్ళగాని ఇక్కడ దాకా వచ్చాం, మెయిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో డైరెక్షన్, ఇంకా దాని గురించి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిటింగ్ సార్. కానీ డ్రీమ్ కమ్స్ ట్రూస్ అంటారు కదా సార్. కళ నిజమైన సందర్భం. మీ సినిమా చాలా కష్టపడి సినిమా తీశారు. కలర్ ఫోటో అనే సినిమా కోవిడ్ టైంలో థియేటర్లో రాలేకపోయింది, కానీ ఇంతకింత అన్నట్టు అది నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అవును సార్. కానీ ఆ క్షణం మీరు ఈ సినిమా థియేటర్లో చూడలేకపోతున్నానని అన్న బాధ దాటుకుని ఒక నేషనల్ అవార్డు వచ్చేంత స్థాయిలో ఒక సినిమా తీశారంటే సార్. ఆ ఎమోషన్స్ ఎలా ఉండేవి సార్? ఈ థియేటర్లో రాలేదన్న బాధ, నేషనల్ అవార్డు వచ్చిందన్న గర్వం ఎలా ఉండేది? అదే సార్. అంటే అది 2020లో థియేటర్లో రాలేదని ఫస్ట్ చాలా బాధపడ్డాను సార్. తర్వాత ఒక మంచి రీచ్ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. అంటే అంటే అప్పుడు జనాలకు ఒక మైండ్ సెట్ ఉండేది కదా సార్, ఈ ఫేసెస్ని మనం థియేటర్లో చూడాలి, అవును, లేకపోతే రేపు తర్వాత ఎప్పుడో ఒకసారి మనకి ఒక ఓటీటీలో వచ్చినప్పుడు చూడాలి. అప్పటికి ఇంకా ఓటీటీ అనే పదం కూడా ఇంకా ఫేమస్ కాదు. బట్ అది వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా సార్. మనకి స్టార్టింగ్ అనుష్క గారిది నిశ్శబ్దం అనే సినిమా వచ్చింది, తర్వాత నాని అన్న లాంటి వాళ్ళు వి అనే సినిమాతో వచ్చారు. సో ఓకే, అదేమి పెద్ద అవమానం కాదేమో, ఓకే ఈ పరిస్థితులకు మనం ఇదే కరెక్ట్ ఏమో అని ఉంటుంది. కొన్నిసార్లు చూసారు, ఈ పూటకి మనం బయట తినాలరా మనం అన్నట్టు ఆ పరిస్థితుల్లో ఓకే ఈసారికి అంతే కుదరలేదు అని. కానీ సార్ ఓకే అడ్జస్ట్ అవుదామని చెప్పి అడ్జస్ట్ అయ్యాం. కానీ తర్వాత ఒక 10 షోలు వేసాం సార్ మేము అన్నపూర్ణలో, వీటన్నిటిలో కొంతమంది ఆడియన్స్కి అక్కడ ఏడుపు వచ్చేసింది సార్. ఆ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మిస్ అవుతున్నామా ఇంతది, ప్రతి ఒక్కళ్ళు ఆ ఎర్రటి కళ్ళతో బయటకు వస్తుంటే అలాగా అదొకటి అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మర్చిపోయి నెక్స్ట్ దాంట్లో వెళ్ళాలి. ఓకే ఎక్కడ ఇదేదో ఆపాడంటే తర్వాత దేవుడు మనకి ఏదో పెద్ద ఇస్తాడు అన్న నమ్మకంతో ఉంటే సడన్గా నేషనల్ అవార్డు రావటం, అక్కడికి ఓకే ఈ సినిమాకి ఇది రాసి పెట్టున్నట్టు ఉంది అని అది ఇచ్చినంత వరకు. అంటే ఇప్పుడు బతుకుతున్న లైఫ్ అంతా ఒక్క సినిమా ఇచ్చిందే సార్. ఇంక లిటరల్లీ వైఫ్తో సహా మొత్తం కలర్ ఫోటో నుంచే రావటం వల్ల ఇచ్చింది ఒక మంచి లైఫ్. ఒక సినిమా ఇన్ని ఇవ్వగలదా అన్నట్టు ఉంది కదా. నిజం సార్, అదొక అక్షయ పాత్ర సార్, మాకు ఇస్తానే ఉంటుంది ఏదో రకంగా. చాలా చాలా మంచిది సార్. బెస్ట్ మెమొరీ ఏంటి సార్? నేషనల్ అవార్డు అందుకోవడం కాకుండా కలర్ ఫోటోకి సంబంధించిన బెస్ట్ మెమొరీ అంటే ఏం చెప్తారు? అది ఆ థియేటర్స్లో షోస్ వేసినప్పుడు సార్, ఆ ఒక 10 షోలు వేసినప్పుడు వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే, డైరెక్టర్స్కి ఒక షో వేస్తే డైరెక్టర్స్ కూడా ఏడ్చుకుంటూ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్లు చెప్పారు. ఏంటి మనం ఎంత తీసామా అన్న ఫీలింగ్ వచ్చింది సార్ అప్పుడు. శైలేష్ ఎవరో వచ్చి శైలేష్ కోసం వచ్చి, మా హీరో మటన్ ముక్క పట్టుకొని ఏడుస్తుంటే ఏడుపు రావటం ఏంటి, ఆ మటన్ ముక్క పట్టుకొని నేను ఎలా వచ్చింది నీకు అసలు ఐడియా అని చెప్పి, ఆ లాస్ట్ హర్ష క్యారెక్టర్ గురించి కానీ అది కానీ అందరూ మనందరం ఉన్నాము, ఇంకో కొత్తడు వచ్చాడు ఈ డైరెక్టర్స్ బ్యాచ్లోకి అని వాళ్ళు వెల్కమ్ చేసిన విధానం అదంతా ప్రాపర్ మెమరీ సార్. అక్టోబర్ 23 సినిమా రిలీజ్ అయితే, 21, 22 తారీఖులు ప్రతిరోజు సాయంత్రం ఎవరో ఒకళ్ళు మొహం చూసి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చేయటం, ఏడవటం ఇంత బాగుంటుందా 3 రోజులు అన్న ఫీలింగ్ అయితే. ఏడిపించడం బాగుంటుంది, వాళ్ళని చూసి మనకి ఏడుపు రావడం ఇంత బాగుంటుందా. మీరు థియేటర్లో చూసి మీరు ఏడ్చిన సినిమా ఏంటండి? రంగస్థలం సార్. రంగస్థలం నన్ను బాగా ఇన్స్పైర్ చేసేసింది. ఇంకప్పుడు అంటే పొద్దున్న మాకు మా చాయ్ బిస్కెట్ బ్యాచ్కి మాకు మార్నింగ్ 4కి ప్రసాద్ ల్యాబ్స్లో వేశారు సార్ అది. అప్పుడు కొంతమందికి అని చెప్పేసి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంటు అలా వేసినప్పుడు అందరం కలిసి చూసినప్పుడు నిద్ర మత్తులో వెళ్ళినాం. అంటే మనం సినిమాకి ప్రిపేర్ అయ్యి కూడా లేము. సడన్గా పొద్దున్న 3:30కి అరే రంగస్థలం ప్రసాద్ ల్యాబ్స్లో వేస్తున్నారంట, పద వెళ్దాము అని అనగానే ఆ రోజు అంటే 8 నుంచి రిలీజ్ అవ్వాల్సింది, మాకు పొద్దున్న 4కి ప్రసాద్ ల్యాబ్స్లో మన చాయ్ బిస్కెట్ వాళ్ళకి వీళ్ళందరికీ చూపిస్తున్నారు అది అనగానే 3:30కి లేచి ప్రిపేర్ లేకుండా వెళ్ళాం. మళ్ళీ తర్వాత 10కి మా టికెట్లకి మళ్ళీ దానికి న్యాయం చేసాం, మొత్తం పబ్లిక్లో చుట్టాం. పొద్దున్న 4కి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళినప్పుడు అలా చూస్తున్నాం. ఓకే 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 బాగుంది అని అనుకుంటా లాస్ట్లో జర్క్ ఏదైతే ఉందో ఆ ఓరయ్యో సాంగ్ అదంతా చూసి 4కి ఇంత నిద్రమత్తిపోయి ఇంత ఎక్కెక్కి ఏడుస్తున్నాను ఏంటి నేను థియేటర్లో అన్నది చాలా ఇన్స్పైర్ చేసింది సార్ నాకు చాలా. సో అక్కడ నాకు బాహుబలి క్యారెక్టర్ డెత్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యా.
సో నాకు ఎంజాయ్ చేయడం ఇష్టం, అది ఎమోషన్స్ అవన్నీ మనం అదే చూపిద్దాం, మనం అయితే ఇలాంటివే చేద్దాము అన్నది. రంగస్థలం అంటే గుర్తొచ్చింది, కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామ్ చరణ్. అవును సార్, ఆ అవును సార్, సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందేమో ఈయనకి అన్నంత అవును సార్, అవును సార్, జరిగింది. అవునవునవును. అసలు అంటే అందులో ఉన్న చిన్న చిన్న ఆ, ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఇంత మర్జ్ అయితే ఇంత అద్భుతంగా ఉంటుందా అని. అంటే మనం చూస్తే సార్ ఇంటర్వెల్ కార్డు కూడా ఆయన ఇలా ఊపి తీసుకొని ఉఫ్ అంటే ఇలా విశ్రాంతి అని పడుద్ది అతను ఒక పెద్ద మాస్ హీరోకి. అసలు ఉమ్. అసలు అలాంటి ఎమోషన్స్ ఆ లాస్ట్లో ట్విస్ట్ కానీ అవి కానీ ఇంకా ఇంకా లెజెండరీ సార్. అదంతా అదొక లెజెండరీ ఫిలిం అంతే. అవును. ఇంకా సార్ సార్ ఇప్పుడు ఫస్ట్ డెబ్యూ సినిమా ఏం తీస్తున్నామో అదే ముద్రపడిపోద్ది ఇండస్ట్రీ. అవును సార్, అవును సార్, అది వేసేస్తారు అంతే. అవునవును సార్, ఇతను ఈ జానర్ తీయగలడు, అవును ఈ సార్, జానరే తీయగలడు, అవును ఈ సార్, జానర్ తీయగలడు, కానీ ఈ జానరే తీయగలడు అన్నట్టు చూస్తారు. అవునవును. మీకు ఆ భయం ఉండేది కలర్ ఫోటో తర్వాత నన్ను ఆ జానర్లోకి నెట్టేస్తారేమో? లేదు సార్, అంటే ఆ, నాకు నెట్టినా ప్రాబ్లం లేదనిపించింది సార్ నాకు. నెట్టినా ఎందుకంటే నెట్టినా ప్రాబ్లం లేదని, ఎందుకంటే సార్ ఎమోషన్స్ కదా సార్. అది ఓకే, ఈడు సినిమాకి వెళ్తే కొంచెం ఎమోషన్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగలడు అన్న పేరు వస్తే చాలునే, నాకు ఇంకేం వద్దు. ఈడో పెద్ద డైరెక్టరు, ఈడొక 100 కోట్ల సినిమా తీస్తాడు, ఇవి వద్దు సార్ నాకు. ఈ డైరెక్టర్ సందీప్ రాజ్ అనేవాడు ఓకే, ఈ దాంట్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కనెక్టివిటీ ఉంటుంది అన్న పేరు వస్తే చాలు. మనం ఎలాంటి కథ చెప్పినా ఇవి ఎక్స్పెక్ట్ చేసి వస్తే చాలు కదా సార్. ప్రతి సినిమాకి మెయిన్ కావాల్సిన అదే కదా సార్. సో నేను వెయిట్ చేసా, నిజంగా ఆ ముద్ర వేయలేదు సార్. ఇంకా నాకు ఇంకా రావాల్సిన ముద్ర రాలేదేమో, ఈసారి వస్తుందేమో అని అనుకుంటున్నాను సార్. యా సార్, నేషనల్ అవార్డు రాగానే ఇండస్ట్రీ చూసే విధానం మారిపోతుంది. అవును సార్, అవును. నేషనల్ అవార్డు విన్నర్ ఒక కథ చెప్తున్నాడంటే ఖచ్చితంగా అతనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అతనికి ఇస్తారు. అవును సార్, అవును సార్. నిజంగా అలాంటి రెస్పెక్ట్ మీకు దక్కిందా? దక్కింది సార్. చాలా, అంటే ఎవరైనా కూడా ఆ ట్రీట్ చేసే విధానం చాలా చాలా బాగా అనిపించింది సార్. అదంతా అందరూ ఆ కథ వినాలన్నా చెప్పు 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 ఏదన్నా ఉంటే చెప్పు రెడీ అని చెప్పేసి ఆ లెవెల్ ఆఫ్ రిసెప్షన్ అయితే చాలా బాగా వచ్చింది సార్. అది నేను ఒక లిమిటెడ్ స్టోరీ రైటర్ సార్. నేను అంటే నాట్ రైటర్, స్టోరీ రైటర్ అయితేనే. ఎందుకు అని అంటే నాకు కథలు పుట్టించడం కొంచెం కష్టమైన పని. నాకు ఎవరైనా లైన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇంకా రెచ్చిపోతా. స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ అవన్నీ బిల్డ్ చేసేస్తా. ఇంకా వరల్డ్లో బతుకుతా ఓ సంవత్సరం అలాగా. నాకేంటనంటే ఈ హీరోకి ఏదన్నా కథ వేస్తే బాగుంటుంది అన్నది నా స్టైల్ కాదు సార్. ఏదన్నా కాదనుకొని ఆయనకు బాగుంటుంది అని అంటే ఆయన ఎంటపడటం ఇష్టం. కానీ ఈ హీరోకి మనం ఎమ్మటో కథ వేయాలి, ఈయన ఇంప్రెస్ చేయడానికి, ఈయన మనతో నవ్వుతూ మాట్లాడారు నేను పార్టీలో, ఇంకో కథ వేస్తే బాగుంటుంది, అసలు జీరో సార్. అది రాదు అసలు. కానీ ఇబ్బంది ఏంటంటే ఇలాంటి చోట ఒక హీరో పిలిచి మనకైనా కథ ఉంటే చెప్పబ్బాయి అన్నప్పుడు మీకు ఆ జోనర్ కాకపోయినా, మీకు ఆయనతో కనెక్షన్ లేకపోయినా నో చెప్పడం, సార్ నా దగ్గర మీకు సంబంధించిన కథలు ఇస్తారని చెప్పడం కూడా ఇబ్బంది. చెప్తా అంటున్నా 3 సార్లు అంతే సార్. అందుకు మించి తప్ప ఎంత ఇబ్బంది అంటే నేను అడిగినా చెప్పట్లేదు ఏంటి అని హీరోలు ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది అక్కడ. కరెక్ట్. అవును సార్, అది మాత్రం నిజం. దాన్ని దాటుకుంటూ అసలు అవన్నీ కూడా దాటుకున్నాను సార్. ఇంకా ట్రై చేస్తున్నాను. అంత అవి తీయడం నాకు రాదు అని క్లియర్గా చెప్పేస్తా సార్. నేను రాదు అని చెప్పడంలో చాలామంది అవమానంగా ఫీల్ అవుతారు, కానీ నేను అసలు ఆ ప్రాబ్లం లేకుండా చెప్పేస్తాను. అది నా జోన్ కాదండి, మీరు అనుకుంటున్న జోన్ నాది కాదు. కొన్నిసార్లు ఏంటంటే ఈ జానర్లో ఈ స్టైల్లో చేద్దామా అని కొన్నిసార్లు వాళ్ళే సజెషన్స్ ఇస్తారు. కానీ నేను ఫీల్ అయితేనే కదా దానికి న్యాయం చేయగలను అని చెప్పేసి ఇది నా జోన్ కాదులేండి అని చెప్పేస్తా సార్. రవితేజ గారి దగ్గరికి మీరు వెళ్ళారా, ఆయన పిలిచారా? సినిమా అవ్వగానే ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన వారంకి ఆయన చూడగానే ఆయన ఫోన్ చేస్తారు సార్. ఫస్ట్ ఫోన్ చేసేసి అబ్బాయి అది ఎర్రగా తీస్తావు అబ్బాయి, అసలు మామూలుగా కాదు అది ఇది అని చెప్పేసి అది పోవగానే సార్ ఒక్కసారి ఇప్పటిదాకా ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు, అప్పుడు గుర్తుందా చాయ్ బిస్కెట్ వీడియోకి సార్ మేము రాజాది గ్రేట్కి ఒక ప్రమోషనల్ వీడియో చేస్తాం, మన ఫోన్ జీపీఎస్కి రవితేజ గారి వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి అది చేసాను సార్, అది నేనే సార్ అంటే ఓ నువ్వా సార్ ఇంకోసారి కలవచ్చా అంటే రా అని క్రాక్ షూటింగ్కి పిలిచారు సార్. అప్పుడు వెళ్ళినప్పుడు నా ఐడియాలజీ అంతా విన్నారు. అది విన్నప్పుడు ఆయన క్యాజువల్గా అలాగా ప్రోటీన్ షేక్ అలా సిప్ చేస్తూ రాయ్ ఏదన్నా ఉంటే ఇదిగో నా కోసం రాసినట్టు ఉండకూడదు, నీ దాంట్లోకి నేను వచ్చినట్టు ఉండాలి, అలా ఏదైనా ట్రై చేయన్నారు సార్. అంతకన్నానా సార్ డెఫినెట్గా అని చెప్తే ఇంకా ఆయన వదిలేశారు. అంటే ఆయన అందరికి ఇస్తారు సార్ అలాగే ఛాన్సెస్. ఆయన అంటే ఎవరైనా హిట్ కొట్టారంటే వాళ్ళ దగ్గర రవితేజ గారి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన ఫోన్ చేసి ఆయన మెసేజ్ బాక్స్లో కంగ్రాచులేషన్స్ అబ్బాయి అన్న మాట ఉంటుంది. ఆయన అంత ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో తర్వాత నేను
ఒక ఒక సంవత్సరం తర్వాత సార్ ఒక్కసారి ఒక కథ ఉంది వింటారా సార్ అది ఇది అని చెప్పేసి అని అంటే చెప్పు అని చెప్పి ఇమీడియట్గా సాయంత్రం 6 గంటలకి జూమ్ కాల్ అని చెప్పేసి క్యారవెన్లలో కూర్చొని హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ మొత్తం కథ వినేశారనమాట. సో అలాగా ఒక ఆయన ఎంకరేజ్మెంట్ సార్ అది. నేను ఆ ఎంకరేజ్మెంట్ని వాడేసుకున్నా. కానీ విచిత్రం ఏంటంటే కలర్ ఫోటో ఆయన జోనర్ కాదు. అవును అవును ఆయనకు బాగా నచ్చింది. అవును చాలా బాగా నచ్చింది సార్, బాగా నచ్చింది. ఆయన కూడా అదే నమ్మారు. నువ్వు సుహాస్తో ఫైట్ చేపిస్తున్నా నేను నమ్మేశాను అని నాకు నీ కన్విక్షన్ నచ్చింది. తనతో ఫైట్ పెట్టాలి, ఆ ఎమోషన్ చల్లి హర్ష గారితో ఎమోషన్ సీన్ చేయించాలి, నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏంటి ఏమన్నా చెప్తే చెప్పు, వెరైటీగా దాన్ని ట్రై చేద్దాం అని కూడా చెప్పారు సార్. ఏ జనరల్లో రాశారు ఆయనకి కదా? ఆయనకి రాసినప్పుడు సార్ అది ఒక ఇది సార్ గ్యాంగ్స్టర్ దాంట్లోనే రాశాను. కానీ మళ్ళీ అదే మనం చూస్తున్న గ్యాంగ్స్టర్ కాదు, నేను చూసిన విజయవాడ రౌడీజము దాని మీద సార్. విజయవాడ అంటే మీరు అసలు విపరీతమైన అభిమానం మీకు కదా, అక్కడ నుంచి వచ్చారు కాబట్టి. అంతే సార్, అంతే సార్. ఎలా ఉంటుంది సార్ విజయవాడలో? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా విజయవాడలో నేను చూసిన రౌడీజం అన్నారు కదా, ఏం చూస్తారు విజయవాడలో రౌడీజం అని అంటే సార్ అది మోర్ దాన్ నరుక్కోడలు చంపుకోడలు కాదు సార్, ఒక కళ్ళతో కంట్రోల్ చేసేది. కానీ అంటే ఆ క్యారెక్టర్ సార్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఒక మనిషి వెళ్ళి ఒక హుందాతనంతో ఒక దర్జాతనంతో డీల్ చేసే విధానం ఉంటుంది చూసారు అసలు. ఆ చిన్న స్లాంగ్ కానీ అది కానీ ఇలాంటివన్నీ అందరూ అదే అంటుంది రౌడీజం అని అనం. కానీ ఇప్పుడు మనకి ఆర్జీవి గారు ఒక స్టైల్ చూపించారు, ఒక అగ్రెసివ్ ఫీల్ చూపించారు. నేను చూపిద్దాం అనుకున్నది ఏంటంటే ఈ ఫైట్లు వీటన్నిటికీ దాటి వాళ్ళ ఇళ్లలో బిహేవ్ చేసేటప్పుడు ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ అవి చూపిద్దాం. ఆబ్వియస్గా ఇవి ఉండాల్సిన ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి. ఇవి ఒకసారి ఈ క్యారెక్టర్ బిల్డ్ చేస్తే అది ఫైట్కి అదే లీడ్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళు ఒక డీలింగ్ కానీ అవి కానీ ఒక హుందతనంతో ఎలా డీల్ చేయొచ్చు అలా సెట్ చేసింది అది. సో అలా ఫ్రెష్గా ట్రై చేసింది సార్. కానీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా సెట్స్ మీదకి వెళ్తుంది అనగా అయిపోయింది కదా సినిమా. అది ఆగిపోవటం అని కూడా కాదు సార్, అంటే చాలా సార్లు స్టోరీ డిస్కషన్స్లో అట్లా కూర్చొని ఆయన చాలాసార్లు విన్నారు. ఒకటి ఏంటంటే డేట్స్ సార్, నేను ఎప్పుడు చెప్పాను అని అంటే నేను రామారావు ఆన్ డ్యూటీ సినిమా టైంలో చెప్పాను. ఆయన అప్పటి నుంచి నన్ను హోల్డ్ చేస్తూ రా అబ్బాయి ఏంటి ఈ సీన్ మాత్రం భలే ఉంటుంది థియేటర్స్లో, ఆ లెవెల్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుండేది, చెప్తూ ఉండేది. సో అప్పటికి 5 సినిమాలు ఆయన కమిట్ అయి ఉన్నారు. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది వాల్తేరు వీరయ్య. నాకు అది చాలా మంచి ఎడిషన్ ఆ టైంలో. సో ధమాకా ఇదిగో అబ్బాయి తిని దగ్గర ఉంది, ఇది చేయాలి ఈ డైరెక్టర్లు ఇంతమంది లైన్లో ఉన్నారు తెలుసా. ఓకే సార్ నేను వెయిట్ చేస్తాను సార్, నాకు కొడితే ఇలా కొట్టాలని ఉంది సార్, నాకు ఈ సినిమాతో కొట్టాలని ఉంది అదన్నా. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి సార్ ఇంకా ఈగల్ అదంతా అయిన తర్వాత ఆయనే అన్నారు, నీకు అర్థమవుతుందా 3 ఏళ్ళు వేస్ట్ చేసావు, మళ్ళీ బయటికి వెళ్ళి నేను వేస్ట్ చేయించాను అన్నట్టు ఇలాంటివి కాదు, నువ్వు వెళ్ళి చెయ్యి, నాకు ఇంకొక సినిమా ఉంది కమిట్మెంట్ అది ఇది అంటే. సరే సార్ నాకు అర్థమైంది 3 years అయింది కదా, నేను ఇంకొంచెం రెడీ అయ్యి వస్తా, ఈసారి ఒక యాక్షన్ సినిమా తీస్తా, ఏం చేసినా ఒక యాక్షన్ సినిమా తీసి నేను ఇంకొంచెం నేర్చుకొని వస్తాను, నాకు మీ దగ్గరికి వచ్చినట్టుంటే బాగుంటుంది అది ఇది అంటే. హ్యాపీగా వెళ్ళి చేసుకొని రా, ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటా, ఎవరితో చేయకు అని ఆ క్యూట్నెస్తోనే అదంతా చాలా బాగా నచ్చా ఆయనకి. అంటే అదే సార్, అది ఎంకరేజ్ చేసే విధానం సార్, అదంతా ఆయన ట్రీట్ చేసే విధానం. డైరెక్టర్స్కి వాల్తేరు వీరయ్య తర్వాత బొకే తీసుకొని వెళ్ళా, ఎందుకు డైరెక్టర్ లాగా ఉండి ఎందుకు ప్రొడ్యూసర్ ఆశలు వేస్తున్నాం అన్నారు. సార్ సారీ సార్ కొనేసుకొచ్చాను సార్, తీసుకొచ్చాను సార్ అంటే అక్కడ పెట్టు అని నవ్వారు ఆయన. డైరెక్టర్లు అబ్బాయి ఉండాలి, అది మెయింటైన్ చేయండి అని చెప్తూనే అలాగే సార్ అంత ఎంకరేజ్మెంట్ దాంతోనే. కానీ అది నా డ్రీమ్ సబ్జెక్ట్ సార్, అది తర్వాత అయినా డెఫినెట్లీ. యా సార్ ఇంకొకళ్ళు ఉండాలి, ఈయన ఉండాలి. సో అది చెప్పేశారా కదా అందరూ అప్పుడు అదన్నీ అయినాయి సార్ అది. కానీ ఏంటంటే ఇంతమంది ఉండటం వల్ల ముగ్గురు ఉండాలి, ఒక విలన్ కూడా ఉండాలి. ముగ్గురు ఉండటం వల్ల ఏంటంటే ఆ డేట్స్ అది సార్ డేట్స్. నాకు ఇంకొకటి ఏంటంటే సార్ దానికి నిజంగా చాలా కొత్త లుక్ వెళ్దాం అనుకున్నారు. సో ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఒక్కదానికి తీసేసినా మళ్ళీ అది నార్మల్ అయిపోద్ది ఆ లుక్. అందుకని
ఇంకా ఇప్పుడు కాదులే కొంచెం ఆగుదాం అంత సెటిల్ అయ్యాక అని చెప్పేసి ఈలోపు ఇది చేశాను సార్. కానీ అది అది డెఫినెట్గా రవితేజ గారి సినిమా ఆగిపోక ముందే మోగ్లీ కథ అన్నది మైండ్లో ఉందండి? లేదు సార్. లేదు. అది అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఇంక ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు అని మేము ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నామో ఇంకప్పుడు నేను ఇప్పుడు ఇంక మళ్ళీ మనం ఇంకొక వాళ్ళకి చెప్పటము అది ఇంకొక 6 నెలలు అలా కాదు. లెట్స్ డూ సంథింగ్ వెరీ ఫ్రెష్. మళ్ళీ మనం ఏదైతే మర్చిపోయి మనం ఏదైతే మన స్ట్రాంగ్ జోన్ నుంచి వచ్చామో ఒక లవ్ స్టోరీ ఒక ఇంటెన్స్ డ్రామా చెప్పాలనుకున్నాం మళ్ళీ చెప్దాం ఈసారి అని చెప్పేసి ఇంకా అనుకొని ఇంకా ఎలాంటి చేద్దాం అని అనుకున్నప్పుడు మా డిఓపి మారుతి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చేద్దాము. ఎందుకంటే తను కూడా బాహుబలి 1, 2, RRRకి సెంధిల్ గారి దగ్గర మెయిన్ అసోసియేట్ తను. సో తనకి ఫారెస్ట్ మొత్తం అర్థం చేసేసుకున్నాడు తన లైటింగ్ అదంతా. నా భలే ఉంటుందన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి సరదాగా అన్నా అనుకుంటుంటాం. అన్నప్పుడు ఇది భలే అనిపించింది అని చెప్పి అప్పుడు స్టోరీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసాం సార్. అంటే ఫారెస్ట్ నుంచి పుట్టిన కథ ఇది. ఫారెస్ట్ నుంచి పుట్టిన కథ. రోషన్ ఎలా వచ్చాడు? కథ 50% 40% అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫేస్ అయితే పెట్టుకోవాలి ఈ సినిమాకి. మంచి యంగ్గా ఎవరైనా కొత్త వాళ్ళతో అయినా చేద్దాము ఏదైనా చేద్దాము షుడ్ బి ఫ్రెష్ అసలు. అంటే ఇంకా మనం ఏం చెప్తే చేసేసి ఒక యంగ్ కుర్రాడు కావాలి అని అనుకుంటున్న టైంలో ఇంకా అంతా చూస్తూ ఉండగా సడన్గా బబుల్గమ్ ఓటీటీలో వచ్చింది సార్. అప్పుడు నేను ఇంకా ఆ జోన్లో ఉన్నప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయి ఏంటి మనకు ఒక పెద్ద కళ ఒకటి ఏదన్నా అయిపోయిందని చెప్పి ఏ సినిమాలకి వెళ్ళకుండా ఇంట్లో తలుపులేసుకొని ఉన్నా. సో నేను అది సినిమా థియేటర్లో చూడలే బబుల్గమ్. ఇంకో ఓటీటీలో వచ్చినప్పుడు సరదాగా చూసినప్పుడు భలే అనిపించాడు సార్ నాకు. చాలా అంటే నాకు నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు తనని చూసినప్పుడు. తన కళ్ళు తన ఉంగరాల జుట్టు నేను నా 25 అప్పుడు ఎలా ఉన్నానో తనని చూసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. అరే భలే ఉన్నాడే అసలు అగ్రెషన్ ఎమోషన్ భలే చూపిస్తున్నాడు మనం ఈ క్యారెక్టర్కి ఇదే కదా కావాల్సింది అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళాను. గంటలో అయిపోయింది సార్ మొత్తం. గంటలో కమన్ చేసేద్దాం అంటే మోర్ దెన్ హ్యాపీ నీతో చేయడం అంటే అని చెప్పి ఒప్పేసుకున్నాను. రోషన్ ఇంటి తలుపు కొట్టగానే సుమ గారు డోర్ తీసారా? లేదు నాకు చెప్పు. అసలు లేదు సార్. అసలు ఆవిడ అంటే నేను మార్చ్ ఆ టైంలో చెప్పాను సార్ నేను తనకి. ఈవిడ సెప్టెంబర్ ఆ టైంలో విన్నారు. ఏంటి సందీప్ ప్రీ రిలీజుల్లో అన్నింటిలో కనిపిస్తున్నావు అది ఇది అన్నాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఈ రోజుకి ఒకసారి చెప్పొచ్చు ఈరోజు ఈ సీన్ చెప్పాడు భలే ఉంది తెలుసా అని చెప్తుంటాడు రోషన్ మాకు చెప్పవా అని. మేడం మీరు వింటారంటే చెప్తే నాకు ఇంకో ఫీడ్బ్యాక్ వస్తుందంటే అంతకన్నా ఏం కావాలి అని అంటే ఆవిడ సెప్టెంబర్ ఆ టైంలో విన్నారు. విని పిచ్చ హ్యాపీ అయిపోయారు. మీరు వెళ్ళండి ఇంకా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అన్నట్టు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మధ్యలో ఎప్పుడు సుమ గారు ఇంటర్ఫియర్ అయ్యి సెట్కి రావడం చూడడం ఇలాంటివి జరిగాయి? లేదు. ఒక్కసారి సాంగ్ అప్పుడు ఆ సెటప్ అదంతా చూసి ఆ సయ్యారే సాంగ్ ఏదైతే ఉందో ఆ సెటప్ చూసి చాలా ఎక్సైట్ అయ్యి అలా వచ్చి చూశారు తప్ప అసలు ఎప్పుడు రాలా. అసలు ఏ రోజు అలా వచ్చింది లేదు. నీకేదన్నా హెల్ప్ కావాలి నువ్వు ఏమన్నా విశ్వప్రసాద్ గారికి కన్వే చేయడానికి నువ్వేమన్నా ఆలోచిస్తుంటే చెప్పు, నేనేమన్నా కమ్యూనికేట్ చేయాలంటే నేను వచ్చి హెల్ప్గా ఉంటాను, మీ ఇష్టం ఇంకా అని అంటే అసలు విశ్వాసాలు అయితే అసలు ఇంకా ఆయనే ఇంకా టక్కున కాల్ చేస్తూ ఉంటారు ఎలా జరుగుతుందండి అంతా అని చెప్పేసి. సో చాలా పీస్ఫుల్గా అయింది సార్ మొత్తం. చాలా నేను మొత్తం కాస్టింగ్లో బాగా నచ్చింది ఏంటంటే బండి సరోజ్ని. అవును సార్ నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇలాంటి యాక్టర్ మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ మోగ్లీ అన్నది మంచి పర్ఫెక్ట్ ఆప్షన్గా కనిపించింది నాకు. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? బండి సరోజ్ అంటే అతని సినిమాలు కానీ అతని వర్క్ కానీ చూసారా మీరు? నేను చూసాను సార్. అంటే మా ఇద్దరిది ఒక 2019-20 ఆ టైంలో ఫేస్బుక్లోనే ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి తను ఇలా సినిమాలు పెట్టి నా కళ కానీ మీకు నచ్చితే ఇది జీపే నెంబర్ ఫోన్పే నెంబర్ అని పెట్టేవాడు కదా సార్. నేను ఫస్ట్ ఆ మాంగళ్యం అనే సినిమా చూసి అన్న ఐ లవ్ యూ అన్న, నేను ఎంత సంపాదించిన దగ్గర 2000 ఇవ్వగలను నేను అది అంటే అసలు నువ్వు ఎంత ఇచ్చావు అన్నది కాదు నువ్వు ఇచ్చావు అన్నావు చూసా నాకు అది బాగా నచ్చింది అది అని చెప్పి అంత బాగా ఒకళ్ళనొక్కళ్ళని పొగుడుకుంటూ అలా ఉండేవాళ్ళం. 2019 అంటే మీకు సినిమా కూడా లేదు అప్పుడు? లేదు అదే అంటుంది చాయ్ బిస్కెట్ శాలరీ నేను వేసింది ఆ టైంలో వచ్చిన సినిమా మాంగళ్యమో ఇంకేదైనా సినిమాకో దేనికో నాకు తను చాలా బాగా జెన్యున్గా అనిపించాడు సార్. ఇద్దరం మాట్లాడుకుంటూ ఆల్ ది బెస్ట్లు చెప్పుకుంటూ అన్నిటికీ అలా ఉండేవాళ్ళం. సో దీనికి ఇది రాసిన తర్వాత నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి ఇంకో దేనికో అడిగా అనమాట. దేనికో ఏదో మాట్లాడాలి అడిగితే లేదు నేను వేరే వాళ్ళ దాంట్లో చేయను అన్నాను. అని అంటే సరే ఓకే డన్ అని చెప్పేసి అనుకున్న తర్వాత మళ్ళీ ఏదో లైకులు పెట్టుకుంటాం మీమ్స్ పంపించుకుంటుంటాం అలాగా. ఇందులో వచ్చేటప్పటికి ఒక్కసారి అడుగుతున్నా, నువ్వు పోలీస్ లుక్లో ఉన్న 2 ఫోటోలు పెట్టవా అన్న.
లాఫ్ ఎమోజీలు పెట్టి నేను పెట్టను అన్నాడు. అంటే సూర్యాస్తమైన ఒక సినిమా దాంట్లో చూసి అన్న భలే అనిపించింది, అందులో ఏమైనా వర్కింగ్ స్టిల్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి పంపించండి అన్న. నేను పెట్టను అన్నాడు. తనకు మ్యాటర్ అర్థమైపోయింది. అప్పటికే మోగ్లీ పోస్టర్ వచ్చింది. నేను పెట్టను అని అంటే, నేను నీకు ఒక వాయిస్ నోట్ పంపిస్తా, నేను నీకు సినిమా ఫస్ట్ 10 నిమిషాల స్క్రిప్ట్ పంపిస్తా, అది చూసి చేస్తావో లేదో నువ్వే ఫిక్స్ అవ్వు అని. ఆయన ఫస్ట్ 10 నిమిషాల స్క్రిప్ట్ చదివాడు. చదివి ఎప్పుడు మరి నరేషను అన్నాడు. అనేటప్పటికీ కలుద్దాం అనుకున్నాం. నేను బయటికి రానబ్బా, నేను నా సినిమా ప్రమోషన్లకి వాటికి వెళ్ళను, నేను బయటికి రాలేను, నాకు భయం అన్నాడు. సరే అన్న, నేను సుమగారికి నేను 4 గంటలు నరేషన్ ఇచ్చా, ఆ నరేషన్ మొత్తం నీకు పంపిస్తాను. అంటే నీ దగ్గర నేను బ్లఫ్ చేయటం, నీ దగ్గర నేను క్యారెక్టర్ని లేపి చెప్పి సినిమాలో తగ్గించనివే ఉండదు. వాళ్ళకేం చెప్పానో అదే నువ్వు ఇంక నీ ఇష్టం అన్న. తనకి నచ్చేసి హీరో, నాకు భలే నచ్చింది హీరో క్యారెక్టరు అది ఇది అన్నాడు. తను నచ్చేసింది. అన్న నిజంగా నీకు నచ్చిందా, నువ్వు చేస్తే సూపర్ ఉంటుంది ఈ క్యారెక్టర్ అని అంటే, నేను చేస్తాను కానీ నాకు రూపాయి వద్దు, నాకు ఏం వద్దు, నేను వస్తా పని చేసుకుని వెళ్ళిపోతా, నువ్వు నాకు చెప్పింది చాలు అన్నాడు. నేను ఉన్నదే అందుకు, నా జాబ్ అది, నాకు డబ్బులు ఎత్తుంది, నేను చెప్పింది తీయడానికి, తీస్తా అది, సరే డన్ అని చెప్పి దిగాడండి. దిగి అలాగా సపోర్టివ్గా మంచిగా. కానీ ఏంటి సార్ బన్నీ సరోజ్ క్యారెక్టర్, డబ్బులు తీసుకోడు, బయటికి రాడు, బతిమాలాలి మా సినిమాలో చేయండి అని చెప్పి బతిమాలాలి, ప్రమోషన్కి రానంటాడు, ఇన్ని కండిషన్ల మీద ఒప్పుకోవాలి. ఏంటి అసలు అతని క్యారెక్టర్ ఏంటి అంటే సార్, ఒకటి ఏంటనంటే తన జోన్లో తన సినిమాలు తను తీసుకున్నాడు సార్ ఇన్ని సంవత్సరాలు. నేను తర్వాత ఇంకా తన పరాక్రమం కానీ ఈ సినిమాలు ఇవి చూస్తుంటే, ఓకే ఇంకా నువ్వే డైరెక్టర్, ఏ రోజు ఇంకొక టెక్నీషియన్ని నమ్మకుండా ఏమవ్వకుండా 24 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసుకున్నప్పుడు ఇంకా అదే ఆ ఒక్కడే అన్నది తనకు అలవాటు అయిపోయింది. అందులోనూ చాలా దెబ్బలు తిని ఉంటాడు సార్ ఇంతకుముందు ఉన్నప్పుడు. తను ఎప్పుడు ఒక పోర్కలం అనే సినిమా తమిళ్లో తీసినప్పటి నుంచి తను ఎన్నో చూస్తుంటాడు. తనకి జనరల్గా మనుషుల మీద కూడా ఎక్కువ నమ్మకం ఉండదు. తన క్యారెక్టర్ మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. నా మీద కూడా చాలాసార్లు పడ్డాడు, నువ్వు అదేనా, నువ్వేమైనా మారుస్తున్నావా అదే అన్న, ఏం లేదన్నా మారుతున్నా అది అంటే ఓకే అని చెప్పేసి అలా సెట్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ సార్ అది. తను ఏం చూసాడో కూడా నాకు తెలియదు, ఎందుకనంటే నాకు డబుల్ ఎక్స్పీరియన్స్ తంది. సో నాకు అంత సీనియర్ లాంటి మనిషి, సో నాకు తన మీద అంతే రెస్పెక్ట్ ఉంది. తన ప్రైవసీని కానీ, ఇంకా ఒకే ఒక బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే, నా పెళ్ళి రిసెప్షన్కి పిలిచా, రాలా. వచ్చిన తర్వాత పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు అన్నీ చూస్తే రిసెప్షన్ ఫోటోలో బయట ఉన్నాడు. అన్న కాదు ఏంటి స్టేజ్ మీదకి వచ్చి ఫోటో తెలియదంటే, లోపల అందరూ మనుషులు ఉన్నారు అందుకే వెళ్ళిపోయా నేను భయపడాను. కాదు రిసెప్షన్ అంటే అదే, నువ్వు ఇంకేమనుకుని వచ్చావు, రిసెప్షన్ అంటేనే జనాలు ఉంటారు కదా అని అంటే, నాకు మనుషులు చూస్తే భయం అప్పా అని. ఓకే నీ జోన్ నీది, ఇంకా ఆ రెస్పెక్ట్ ఇస్తూ అదే స్పేస్లో పెట్టే షూట్ చేసాము. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అన్న తర్వాత వేరే మనిషి సార్, కట్టి చెప్పాక ఇంకొక మనిషి, అసలు ఈ ఇద్దరు ఒకటేనా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆ లెవెల్. సెట్లో రెస్పెక్ట్ ఏమైనా కోరుకుంటాడా గట్టిగా? సెట్లో ఏమన్నా రెస్పెక్ట్ ఏమైనా గట్టిగా కోరుకుంటాడు? తన పని తను చేసుకోవడం తప్ప ఏం కోరుకోడు సార్ అసలు. తన పని తాను చేసుకోవడం తప్ప ఇంక ఏం ఉండదు తనకి మైండ్లో. చూసుకుంటూ ఉంటాడు, అర్థంలో చూసుకుంటున్నాడు, చూడు లుక్ చూడు అది చూడు అని అంటాడు. తన పని తను చేసుకుంటాం తప్ప ఎవరికి అంటే వీళ్ళకి నేను హాయ్ చెప్పాలా, వీళ్ళు వస్తే నేను లేచి నుంచాలి అదే ఉండదు. తన పని తను చేసుకుంటాడు. సార్ సుహాస్ వచ్చినప్పుడు బ్రదర్ అది అని చెప్పేసి వాడేసుకుంటాడు, మాట్లాడాడు, అంతే అయిపోయింది. తప్ప హాయ్ తప్ప మళ్ళీ ఏం చెప్పడు. ఒకసారి సుమ్మగారు వచ్చారు తను ఉన్నప్పుడు, హాయ్ అండి అని చెప్పి పక్కెళ్ళిపోతాడు భయపడిపోయి, ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడాలా అని చెప్పి. అలాగా అసలు తన ప్రపంచం తంది అంతే. ఇంకా ఆ రెస్పెక్ట్ కోరుకోవటం అలా ఏముండవు. నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా అంతే. నా రూమ్ దగ్గరికి ఎవరు రావద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తే నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఆ కైండ్ ఆఫ్ మనిషి అండి. అసలు సెట్లో ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈగో క్లాషెస్ రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. ఈ సినిమా సమయంలో కూడా మీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్లు వచ్చినాయని చెప్పి బయట రకరకాల ప్రచారాలు జరిగాయి. అవునండి అసలు అది కాదు. అంటే కొన్నిసార్లు తనకి ఎట్లుంటుందని అంటే, తన జోన్లో తను ఉంటాడు. ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఎట్లుంటుందనంటే, హర్ష, రోషన్, సాక్షి, బండి సార్, ఈ నలుగురు సెట్లో ఉన్న సీన్స్ ఉంటాయి. ఆయన ఒక్కడక్కడ కూర్చుంటాడు. మేము ముగ్గురం ఎప్పటి నుంచో ఒక 2 ఏళ్ళ జర్నీ అయినప్పుడు మేము అందరం ఫ్రెండ్స్ ఉంటాం కదా, ప్లీజ్ ఇక్కడికి రావచ్చు కదా, పర్లా అంటాడు. సో ఎట్లుంటుందంటే దూరం కనిపించేస్తూ ఉంటుంది. మేమిద్దరం మళ్ళీ నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మేమిద్దరం కారిడార్లో నుంచి ఏం మాట్లాడుకుంటాం అన్నది ఎవరికి తెలియదు. సో నేను తను చెప్తూ ఉంటే, ఇది బాగుంది ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే, లేదు బ్రో అలా చేస్తే లిమిట్ అయిపోద్ది. ఇలాగ కథలు కూడా డిస్కస్ చేసుకుంటాం మేము, ఇందులో సీన్లు కూడా అలా చేసుకుని, ఇది బాధీసావు అబ్బా, ఇది భలే ఉంది ఇది అని ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవటం అవి ఉంటాయి. కానీ
ఆయన బయట అంత కలవడు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు తప్ప అలా ఉండదు. సో మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అన్నది ఏ రోజు లేదు సార్ అసలు. ఎందుకనంటే నేనే చాలా గొడవలు ఏమన్నా వస్తాయంటే పారిపోయే మనిషిని నేను. నాకు అసలు గొడవలు పెట్టుకొని నాకు జీరో ఈగో, నాకు అసలు జీరో ఈగో. నాకు నిజంగా మనం ఒక ప్లేస్లో ఉండి మనల్ని ఒకడు హేట్ చేస్తున్నాడు, మనం ఓడిపోతే చూడాలనుకుంటున్నాడంటే నేను అక్కడ ఉండలేను. దాని బదులు నేను వెళ్ళండి వాటి చేసుకుని ఆయన ప్రేమించేస్తే నేను ఇక్కడ పీస్ఫుల్గా తిరగచ్చుగా, అటు ఇటు తిరగచ్చు కదా, వీడి ముందు నుంచి వెళ్ళాలా నేను ఇప్పుడు, అలాంటి ఫీలింగ్లు నాకు ఉండకూడదు అని. సో అటన్నిటికీ దూరం సార్. నేను అదే రకం, తను అదే రకం, నేను మనుషులు కలిసిపోయే రకం. కాకపోతే సో తను కలవడు, అలా ఈగో క్లాష్. డబ్బులు ఇచ్చారా లేదా ఈ సినిమా కోసం? అసలు నేను అలాగా యూ కాంట్ బై మీ అబ్బా అన్నాడు. ఓకే డన్. అదే అంటుంది, నేను చేసుకోవాలనుకున్న సినిమాల దాంట్లో నేను చూసుకొని నేను దానికి ఒక మార్కెట్ ఇవన్నీ నేను చూసుకుంటున్నా, నాకు అది చాలు. ఇది నాకు యాజ్ అన్ యాక్టర్ అంటే ఇప్పుడు నేను కూడా సార్, తను కూడా డైరెక్టర్ అండ్ యాక్టర్, నేను కూడా డైరెక్టర్ అండ్ యాక్టర్ కదా. నాకు ఎవరన్నా వచ్చినా కూడా వచ్చి క్యారెక్టర్ ఏదైనా ఎక్సైటింగ్ చెప్తే ఏంటి నాకు ఇంత క్యారెక్టర్ ఇస్తున్నా అని చెప్పి నేను ఎక్సైట్ చేస్తున్నా. అంతేగాని నాకు డబ్బులు డైరెక్టర్గా ఇవి నేను చేసుకునేది అది చేసుకుంటా. బట్ యాక్టర్గా కొన్ని ఆనందాలు ఉంటుంది. తనకి ఇది ఇలాగా, తను కూడా అంతే. అసలు నేను అదే అంటుంది, ఇది నా మోడ్ ఆఫ్ లివింగ్ కాదు కదా, ఏది బయట డైరెక్షన్లో చేయటం. నాకు నువ్వు బాగా నచ్చావు, అసలు బయట దాంట్లో చేస్తే ఎట్లా ఉంటుందో చూడాలని నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చా. ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంతే తప్ప దీని మీద నేను ఏదో డబ్బులు సంపాదించాలని కాదు. నాకు నా సినిమా ఉంది, నేను దాని మీద చేసుకుంటా, నువ్వు హ్యాపీగా చేసుకో, అది కూడా సినిమా మీద పెట్టవయ్యా నాకు ఎందుకు అని అన్నాడు. సో మోగ్లీ ఆ విషయంలో సార్, మోగ్లీకి ఉన్న బిగ్గెస్ట్ అదృష్టం ఏంటి అని అంటే, ఒక సినిమాలో 100% ఆఫ్ బడ్జెట్లో 90% స్క్రీన్ మీదే ఉంటుంది సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ షూట్. ఏదో రెమ్యూనరేషన్లకు ఎక్కువ వెళ్ళిపోయో అలా కాదు. నిజంగా ఒక సినిమాలో 90% ఆఫ్ ది బడ్జెట్ స్క్రీన్ మీద పెడితే ఎంత బాగుంటుందో మీరు మోగ్లీలో చూస్తారు. కానీ ఈ మధ్యకాలం ఇలాంటి స్టేట్మెంట్ వినడం నేను ఫస్ట్ టైం ఇదే. అవునా? ఎందుకంటే ఒక సినిమాలో 60% 70% ఈ హీరోలు డైరెక్టర్లు వీళ్ళ పారితోషాలకి సరిపోతుంది. మన పెద్ద పెద్ద స్టార్స్ సినిమా చేస్తున్నాం కదా, ఒక 40% 30% బడ్జెట్లో సినిమా తీసి చూపిస్తున్నారు. కానీ మీరు ఫస్ట్ టైం నిజానికి ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని కోరుకోవాలి. ఎందుకంటే 90% మీరు స్క్రీన్ మీద పెడుతున్నారంటే స్క్రీన్ మీద ఎలాంటి క్వాలిటీ కనపడుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా నాకు కూడా జనాలు తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా దీనివల్ల నిజంగా ఈ సినిమా నేను హిట్ అవ్వాలని కోరుకుంటున్న దాంట్లో ఆబ్వియస్గా నా కెరీర్ ఇది కావని నేను ఒకటేదైనా ఎలాగైతే ఒక కలర్ ఫోటో వల్ల చాలామందికి మనం హీరో అవ్వచ్చు కంటెంట్ ఉంటే అని నమ్మకం వచ్చిందో, ఈసారి నిజంగా ఇట్స్ నాట్ అబౌట్ ఫేసెస్, మనం క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇస్తే డెఫినెట్గా వర్కౌట్ అయ్యిద్ది అని అంటే చాలామంది ఇంకా చాలా గొప్ప కథలు చెప్తారేమో అన్న ఫీలింగ్ సార్. యంగ్ హీరోస్కి కథలు వస్తాయి, బడ్జెట్ ఉండదు అన్న మాట ప్రొడ్యూసర్ వైపు నుంచి రాదు, ఎందుకంటే మీరు తగ్గించేసుకుంటున్నారు కదా ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ సార్. నాకు ట్రయల్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే చివరిలో ఒక హనుమంతుడికి సంబంధించిన ఒక షాట్ పెట్టారు. అవును సార్ కదా. ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే ప్రతిదాన్ని ఇతిహాసాలతో లింక్ చేయడం అనేది చాలా నార్మల్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్ కదా. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది, మౌగ్లీ కూడా అదే జానర్లో ఎందుకు వెళ్తుంది అన్నది ఒక చిన్న క్వశ్చన్, క్యూరియాసిటీ ఏర్పడింది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? నాకు ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇది ట్రెండ్లో భాగం అవుదామని అసలు కాదు సార్. ఎందుకు అని అంటే ఈ ట్రెండ్ ఇదంతా లేకముందే కలర్ ఫోటోలోనే ఒక హనుమంతుడి ఫైటు, అమ్మవారిగా కనిపించడం, నా పర్సెప్షన్ ఆఫ్ దేవుడు ఒకటి ఉంటుంది, నాకు అందులో దేవుడుగా ఒకటి కనిపించేది అదే అన్నది. ఇంకొకటి ఏంటనంటే మోగ్లీ అన్నది, సో అదే ఇందులో కూడా పెట్టాను. వీళ్ళందరితో ఉండటం వల్ల అది ఒక ట్రెండ్ లాగా అనిపించి నిజం సార్. అంటే నా కథ నేను జెన్యున్గా లాస్ట్లో ఆ హనుమంతుడు షాట్ వేయటం వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు కూడా అన్న ఫీలింగ్లో, ఎందుకు నువ్వు ట్రెండ్లో పడుతున్నావు అంటే నువ్వు అది ట్రెండ్ కదా, అదే కథ, అదే ఈ సినిమా కథ అని ఒకటి సార్. ఇంకొకటి ఏంటంటే ఒక పార్వతీపురం అనే ఒక ఊరు పేరు ఊర్లో జరిగే కథ చెప్తున్నప్పుడు ఊళ్ళో బిగ్గెస్ట్ ఎమోషన్ అవే ఉంటాయి. ఏం కష్టం వచ్చినా దేవుడికి దానం పెట్టుకోవటం అదంతా ఉంటుంది సార్. ఈ సినిమా తాలూకా టేక్ అవే ఏంటి? సినిమా వెళ్ళిపోయేటప్పుడు మీకు ఏం గుర్తుంటుంది అని అంటే లాస్ట్లో నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి అని నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను సార్. అదే ఈ సినిమా. నేను మాటలో చెప్పేది కాదు, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఓహో ఇదా దేవుడు అంటే అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది సార్. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం, అదే ఈ సినిమా. అందుకనే ఆ హనుమంతుడు. అంటే ఇది నేను ప్రేమ కథగా చూడాలా, ఒక యాక్షన్ డ్రామాగా చూడాలా, మీరు అన్నట్టు ఈ డివైన్ ఫ్యాక్టర్ గురించి చూడాలా సార్? అసలు డివైన్ ఫ్యాక్టర్ కోసం చూడు సార్, మీ ప్రేమ కథ కోసం రండి. ఇదే ఒక చిన్న ఒక జీడిపప్పు లాంటిది ఇది. మీరు అలాంటిది ఒక మంచి అద్భుతమైన
ఒక దద్దోజనం తినడానికి వస్తే, ఒక ప్రసాదంలాగా ఒక సినిమా తీసుకోవడానికి వస్తే దాని మీద ఉండే ఒక మంచి జీడిపప్పు లాంటిది సార్ ఇది. దేవుడు ఫ్యాక్టర్ అన్నది. దాని మీద నమ్ముకొని వెళ్ళాలని కాదు, దానివల్ల అయితే కలెక్షన్స్ వచ్చేస్తాయి, జనాలకి హై వచ్చేస్తుంది అని అసలు కాదు. ప్రేమ కథకైతే ప్రిపేర్ అయ్యారండి సార్. అందులో ఇప్పుడు సేమ్ కలర్ ఫోటోలో కూడా సార్ మనం కలరు ఇవి చెప్తూనే లాస్ట్లో వాడు చనిపోతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు నా దృష్టిలో ప్రేమ అంటే భక్తి భయము అన్న కైండ్ ఆఫ్ ఒకటి నేను ప్రేమ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇందులో కూడా దేవుడు తాలూకా ప్రజెన్స్ మన లైఫ్లో ఎలా ఉంటుంది, వెరీ నార్మల్ వేలో, అది విశ్వరూపం కనిపించో విగ్రహం నుంచి వచ్చో కాదు, ఎలా ఉంటుంది అని చెప్పే ఫిలాసఫీ ఒకటి ఉంటుంది సార్. దాంతో ఎండ్ అవుతుంది, అది కూడా ఒక ప్రేమ కథగా ఎండ్ అవుతుంది. అది చాలా ఫ్రెష్. అలాంటిది బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టం కదా ఇందులో. లవ్ స్టోరీ, ఒక యాక్షన్ డ్రామాలో ఇలాంటి ఫిలాసఫీ బ్లెండ్ చేయడం చాలా కష్టం. యా సార్. అదే సార్, అంటే నేను ఎంచుకునే కథలని అలాగే ఎంచుకుంటాను సార్. అలాగే రెండు చెప్పాలి. ఒక సినిమా అన్నది 80% ఇట్ షుడ్ బి ఫర్ ఆడియన్స్, 20% షుడ్ బి ఫర్ ది ఫిల్మ్ మేకర్. ఎందుకు నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న కథని మళ్ళీ నేను చెప్తుంటే ఎందుకు చూడాలి అని అంటే, ఇందులో నాదో టచ్ ఉంటుంది, నేను నమ్ముతున్నది ఒకటి ఉంటుంది, ఇది చూడు, నచ్చితే నా నెక్స్ట్ సినిమా నుంచి నన్ను నమ్ము అని ఒక ఫిల్మ్ మేకర్ పాస్ చేసే స్టేట్మెంటే కదా సార్ సినిమా అంటే. యా సార్. ఈ ట్రైలర్ రామ్ చరణ్ గారు రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ ఫస్ట్ ఎవర్ అనౌన్స్మెంట్ ఆయనతో నా దగ్గరికి ఎప్పుడు వస్తామని ఒక క్వశ్చన్ పాస్ చేస్తారు. అవును సార్. అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ లోపల? సార్ అసలు ఆ మాట అంటారని ఎందుకు అనుకుంటాను సార్, అసలు అంటే ఏదో 4 మొక్కలు చెప్పి ఓడేసి పంపించేస్తారు అనుకున్నాం, కానీ ఆయన అనుకున్న దానికి 10 times సార్ ఆ రోజు ఇచ్చిన హై. ఆయన చాయ్ బిస్కెట్లో ధృవ సినిమా ప్రమోషన్కి మేము ఇద్దరం చేసాం అనమాట. సో గుర్తుందా, ఇప్పుడు అక్కడ అందరూ చూడు కెమెరాలు పెడుతున్నారు కుర్రోళ్ళు, యూ స్టార్టెడ్ దేర్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యూ సాట్ హియర్ అని చెప్పి అని చాలా అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సందీప్ నీకు తెలుసు కదా నాకు డాడ్కి ఎంత ఇష్టమో కలర్ ఫోటో అంటే, ఐ లవ్ యువర్ స్టోరీ టెల్లింగ్. ఇంకో విషయం తెలుసు, ఈ సినిమా మేకింగ్ వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను నేను, అన్నీ చూశాను, నిజంగా ఏమన్నా ఉంటే మాత్రం తీసుకురా అని తర్వాత మళ్ళీ కెమెరా ముందు అన్నారు. సర్లే ఇప్పుడు అంటున్నారులే అని అనుకున్నా, స్టార్ట్ అయ్యి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా 2 సార్లు అన్నారు అన్నమాట. అని తర్వాత వచ్చి చేతులు పట్టుకొని నేను జోక్గా అనట్లు, నీకు అర్థమవుతుందో లేదో, నాకు నీళ్ళంటి వాళ్ళతో వర్క్ చేయాలనే కోరిక. అంటే నాకు అనిపించింది ఏంటనంటే, బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి ఇది. ఎందుకనంటే ఒక 1 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్గా తను ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ ఇచ్చుంటే ఆయన నాతో ఆ మాట అంటారు. ఇది థ్యాంక్స్ బుచ్చిబాబుకి చెప్పాలి. కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వచ్చు, ఒక స్టార్ హీరో ఫీల్ అవ్వడు. ఎగ్జాక్ట్లీ. ఒక రూట్స్ తెలిసిన డైరెక్టర్, రూట్స్ నమ్ముకునే డైరెక్టర్లు నమ్మితే మాత్రం మామూలు మాస్ ఉండదు అని బుచ్చిబాబు ఎంత నమ్మకం క్రియేట్ చేసి ఉండకపోతే నాతో ఆ మాట అంటారు సార్. సో థ్యాంక్స్ టు బుచ్చిబాబు ఆ మాటకి. గ్లిమ్స్ చూసాక ఏమనిపించింది? పెద్ద గ్లిమ్స్ కానీ ఆ పాట కానీ చూసిన తర్వాత సార్ నాకు అసలు బుచ్చిబాబు అంటే చాలా ఇష్టం సార్ అసలు. ఎందుకంటే మేమిద్దరం ఫోన్ చేసిన తర్వాత మాట్లాడుకొని, మన ఇద్దరిది ఒకటే కథ తెలుసా, ఉప్పిన కలర్ ఫోటో, స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కూడా ఒకేలా ఉంటుంది, మేము ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం అది. సో మాట్లాడుకొని అరే సిమిలర్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి మనకి, రైటింగ్ స్టైల్ చాలా సిమిలర్గా ఉంది అది ఇది అని చెప్పి నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. వెళ్ళి రామ్ చరణ్ గారితో సినిమా అని అనగానే ఫస్ట్ నుంచి నాకు ఎక్సైట్మెంట్, మళ్ళంటూ ఒకడు తీస్తున్నాడు అన్న కనెక్టివిటీ ఉంటుంది కదా సార్ తనంటే. సో చూసినప్పుడు శ్రీరామనవమి రోజు అనుకుంటా, నాకు గుర్తుంది ఇంకా, అందుకే బాగా గుర్తుంది. ఆ పెద్ద గ్లిమ్స్ మొత్తం పూజ జరుగుతుంటే అపార్ట్మెంట్ మొత్తం ఆ సౌండ్లో పక్కకి వెళ్ళి ఇలా పెట్టుకొని చూస్తూ ఉన్నా అనమాట. వేరే లెవెల్ సార్ అసలు. ఆ పాట కూడా రిపీట్స్లో వింటూ ఉన్నా అనమాట. మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా కామ్ గోయింగ్ పర్సన్ మీరు, అసలు కాంట్రవర్సీలు అంటే భయపడే పర్సన్, గొడవ ఎక్కడ జరుగుతుంటే అక్కడ పారిపోతారు సార్ అంటున్నారు మీరు. కానీ అలాంటి వ్యక్తి ఒక వెబ్ సిరీస్లో, ఏరైనా వెబ్ సిరీస్లో ఎందుకు లేనిపోని కాంట్రవర్సీని టచ్ చేయాల్సి వచ్చింది? చెప్తా సార్, దాని గురించి చెప్పాలి సార్. ఏంటంటే సార్ అది సార్ ఇప్పుడు ఎయిర్ అన్నది ఒక 3.5 hours కంటెంట్ సార్. అవును. ఎంత జెన్యున్గా చెప్తున్నా సార్ నేను, అంటే నిజంగా ఇది నచ్చుద్దో లేదో ఈ మాట చెప్పడం, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత సార్, ఇప్పుడు తను ఒక కొత్త డైరెక్టర్ ఏదో అనుకోని ఒకటి తీసాం, ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక ఇంకొక 6 సీన్లు పడితే కానీ ఇది సేఫ్ అవ్వదు, నాకు నెక్స్ట్ మోగ్లీ వస్తుంది, ఇప్పుడు కానీ నేను నా ప్రొడక్షన్లో నేను ఇలాంటిది వచ్చి ఒక మీడియాకర్ కంటెంట్ లాంటిది ఏమన్నా బయటికి వెళ్ళి జనాలకు అలా అనిపిస్తే నెగిటివ్ అయిపోతాము అని చెప్పి బడ్జెట్ దాటినా కూడా నా చేతి నుంచి 30 లక్షలు పెట్టి ఒక 6 days షూట్ చేసాం సార్. 6 days షూట్ చేసి తీసాం సార్. అంత కన్విక్షన్తో చేసింది, చాలా సీన్లు ఎమోషన్లు ఇది. ఫైనల్గా రిలీజ్ అయిన తర్వాత సార్ నాకు ఎయిర్ అంటే ఎలా గుర్తుండేలంటే, అరే ఆ సమీర్ గారు ఎమోషనల్ సీన్ చూసావా, జీవంతో ఎమోషన్ చేయించాడు చూసావా, అసలు ఆడి పర్ఫార్మెన్స్ చూసావా, పిల్లల్ని కొడుతుంటే ఎట్లా ఉందో,
ఇలాంటి వాటికి గుర్తుండాలనుకున్నాను సార్ నేను. అవన్నీ వదిలేసి ఆ కాంట్రవర్సీ అయ్యింది అదేనా అని నేను ఖచ్చితంగా నేను అనుకోను సార్. ఎందుకనంటే నేను ఐ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ మై స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వీటి వల్ల గుర్తుండాలని నేను అనుకునే మనిషిని నేను. ఒక కాంట్రవర్సీ చేసేసి ఏదో రచ్చరచ్చ చేసేసి మన దానికి వ్యూస్ వచ్చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు అసలు. అందులోనూ ఒక కాంట్రవర్సీ అయితే ఆ క్లిప్పు తిరిగింది అని అంటే మనకు ఫేమస్ అవుతాం అని అంటే మేము ఎవరం లేని సీన్ అది. పచ్చిగా చెప్పాలి అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం లేదు. అరే ఈ కాంట్రవర్సీ అయిందంటే ఇదేదో మొత్తం చూద్దాంరా అనే స్టేట్ ఆఫ్ మైండ్లో జనాలకు లేదు సార్. జనానికి జిమ్మిక్లు అర్థమైపోతున్నాయి. అయితే సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటనంటే నాకు చాలా బాధేసిన విషయం ఏంటి అని అంటే నేను ఒక్కడనే టార్గెట్ అవ్వటం. ఎందుకనంటే ఒక చాయ్ బిస్కెట్ టైంలో దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ యూట్యూబ్ వీడియో, ఇది ఒక రీలో కాదు, ఏది నా అభిప్రాయం నేను చెప్పి నేను అప్లోడ్ చేసేలా. ఒక ఓటీటీలో ఎంత క్యూటీ బ్యాచ్ ఉంటారు, ఎంతమందిని దాటుకొని వెళ్తుంది. అండ్ మీకు ఈటీవీ బ్యాచ్ గురించి తెలుసు, వాళ్ళు కూడా సూపర్ కంటెంట్ చేస్తూ వాళ్ళు కూడా కోడిగుడ్డు మీద ఏకలు వీక్తుంటారు. వాళ్ళు ఇంకా బెస్ట్ కంటెంట్ రావాలి అని చెప్పి ఇంతమందిని దాటుకొని వెళ్ళింది అని అంటే వీళ్ళందరూ ఏదో ఒక వైబ్లో ఒక సీన్ నమ్మాలి అని చెప్పి ప్రాపర్ అది డిస్కస్ చేసుకొని అది చేసిందే సార్. అది కంప్లీట్గా ఒకళ్ళని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి చేయాలో అన్నది కాదు. ఎందుకనంటే వాళ్ళు కూడా కొంతమందికి చూపించుకొని వాళ్ళ ఆఫీస్లో నవ్వుకొని వాళ్ళు చేశారు. ఎక్కడ విత్తనం ఎక్కడ పడింది అని అంటే బేసిక్గా ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు తీసుకొని ఎత్తటం వల్ల ఈటీవీ సో వీళ్ళు అన్నది ఏంటి ఇక్కడ నుంచి పాజిటివ్గా తీసుకుంది. అరే మేమే సెల్ఫ్ జోక్ తీసుకుంటున్నప్పుడు నీకేంటి వేరే ఓటీటీ అయితే నీకు ప్రాబ్లం కానీ అన్నారు. అప్పుడు అంటే నేరేట్ చేస్తున్నప్పుడే అసలు ఇది నెరేట్ చేయడం కాదు సార్. ఇది ఫస్ట్ ఈ సీన్ అనుకున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని అనుకున్నది అది. అవును, నాకు భయం ఉంది, ఈటీవీ వాళ్ళకి అది భయం ఉంది. కానీ ఏదో ఒక చిన్నది ఏంటి అని అంటే వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ జోక్. ఎందుకనంటే ఆ గ్రూప్లో కూడా కూర్చున్న వాళ్ళలోనే నలుగురు ఉన్నారు ఆ కమ్యూనిటీ. సో ఏమనుకున్నానంటే నాకేంటనంటే ఇవేం పెట్టుకోవాలి లేదు. ఎందుకనంటే ఈ సినిమా నా లైఫ్, దీని ముందు నేను నెగిటివ్ అవటం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి నేను ఆగాను సార్. సో ఎవ్రీవన్ టుక్ ఇట్ యాజ్ ఎ జోక్. అందరు తీసుకొని ఇది ఇంత వెళ్దండి. కానీ ట్విట్టర్లోకి వచ్చాక సీన్ వేరేలా మారింది. ప్రొజెక్షన్ ఆఫ్ ది సీన్ వేరేలా మారిపోయింది అసలు. అది వీళ్ళందరూ ఇంతే, ఇంక ఈటీవీ వాడే చెప్పాక ఇంకేంటి మనం అని అన్నది మారిపోయింది సార్. అంటే తండ్రి వచ్చి మా ఎదవ ఉన్నాడు ఇప్పుడు అని అంటారు. అదేంటనంటే ప్రేమతో ఎదవ అంటున్నాడు నాన్న అని కాకుండా ఇంక తండ్రే ఎదవన్నాక ఇంక ఈడంత పెద్ద ఎదవ అన్నట్టు వెళ్ళింది అది. సో అది వెళ్ళి నాకేమనిపించింది అంటే సార్, నేను ఆ రోజు ప్రమోట్ చేస్తున్నప్పుడు కూడా ఆ వచ్చిన ట్వీట్ ఏంటి 1000 నోటిఫికేషన్లు ఏంటి, ఇన్ని నోటిఫికేషన్లు ఏంటి, ఇంత టార్గెట్ అవుతున్నానండి. నేను ఫేస్ అయిపోయాను దీనికి. నేను డైరెక్ట్ పాపం వణికిపోయాడండి. అన్న నాకేం అర్థం కావట్లేదన్నా, టెన్షన్ వచ్చేస్తుంది. తన రిలీజన్ మీదకి వెళ్ళిపోయారు. జోసఫ్ అనేవాడు రిలీజన్ మీదకి వెళ్ళిపోయి నా మీదకి ఇలా వచ్చేస్తున్నారన్న, నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు. జోసఫ్ ఈ సిరీస్కి సంబంధించి మన ఇద్దరం వర్క్ డివైడ్ చేసుకున్నాం. పూలు ఎవడన్నా వేస్తే నువ్వు తీసుకో, రాళ్ళు ఎవడన్నా వేస్తే నేను తీసుకుంటా, నువ్వు కాసేపు ఆగన్నా అనుకొని ఇంకా నేను తీసుకున్నాను సార్. ఇంకా తర్వాత ఇంక దీని గురించి ఏం మాట్లాడుకొని అంటున్నా కూడా నేను ఇది కాదు కదా, ఇది నా క్యారెక్టర్ కాదు కదా, నేను ఎందుకు ఒక టార్గెట్, నాకు అందరూ ఆడియన్స్ కావాలి, నేను ఎందుకు పోగొట్టుకోవాలని అని చెప్పేసి నేనే అపాలజీ పెట్టేశాను సార్. నేనే తీసేసుకున్నా. ఇంకా బుల్లెట్ ఉంటే దీనికి నేనే తీసేసుకోవాలి, ఇంక ఎవరు తీసుకోవట్లేదు నాకు అర్థమైంది అని చెప్పేసి నేను వేసాను సార్ అది. కానీ అదే చాలా ఆ రోజు నైట్ నిద్రపోలేదు సార్. 4 గంటల దాకా ఏడుస్తున్నా. ఎందుకనంటే తిన్న కంచంలోనే కక్కే మనిషివి నువ్వు, అది వచ్చినప్పుడు నేను ఎవరు తిన్నారు, ఎవరు కక్కారు, ఒక సిరీస్ చేద్దామని నమ్ముకున్న తర్వాత అది ఎలాగైనా హిట్ అవ్వాలని చెప్పి నేను నా జోబుల్లోంచి డబ్బులు పెట్టిన తర్వాత ఎవరు ప్రొడ్యూసర్ ఇక్కడ, ఎవరు డబ్బులు ఎవరు తిన్నారు, ఫైనల్గా అల్టిమేట్గా ప్రైజింగ్స్ అన్ని ప్లాట్ఫామ్కి వెళ్తున్నాయి, బూతులన్నీ నాకు వస్తున్నాయి. సో వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈటీవీ హెడ్స్ వాళ్ళు సపోర్టివ్గా అంటే చాలా మాట్లాడి వాళ్ళు కూల్ చేశారు. కానీ వాళ్ళు కూడా నైట్లో వచ్చి నా ఇంట్లోనే కూర్చుని నేను ఎక్కడ డౌన్ అయిపోతున్నాను అని చెప్పి చాలా సపోర్టివ్గా. కానీ ఆ మాటలకి చాలా డిస్టర్బ్ అయిపోయాను సార్. ఎందుకనంటే నేను ఇది ఎలాగైనా ఇది నా బ్రాండ్ అవ్వాలి, కొడితే 6 కొట్టాలి ఈ సిరీస్, నాకు తెలుసు దాని మీద ఫస్ట్ నుంచి నమ్మకం ఉందని, కొడితే 6 కొట్టాలి అనుకొని 30 లక్షలు నా డబ్బులు నేనేంటి, నా బతికేంటి, నేను తీసింది ఒక సినిమా, ఈ సినిమాకి కూడా తక్కువ తీసుకుంటున్నాను, నేను స్టార్లతో సినిమా చేయట్లా, నేను అప్పు చేసి తీసుకొచ్చి 30 లక్షలు పెట్టడం ఏంటి,
ఎందుకంటే సార్ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా నాకు రూపాయి తిరిగి వస్తుందా? ఆ థియేట్రికల్ రిలీజ్ కాదు, పేరు వచ్చేస్తుంది. పేరు కావాలి నాకు, నా పేరు పోకూడదని చెప్పి పెట్టుకున్నా. ఇదేంటి మొత్తం తల్లకిందులైపోయి నేను నెగిటివ్ అయిపోతున్నాను. ఇప్పుడు ఆ 30 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, పేరు పోయింది, ఏంటిది అని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయిపోయారు సార్ అది. కానీ అదే ఇమీడియట్గా 1 మినిట్లో సీన్ తీసేసిన బిట్లుగా దాన్ని కట్ చేసుకున్న తిప్పుకుంటున్నారు. ఇప్పటికే గుర్తొచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కడు వచ్చి గుళ్ళో గంట కొట్టినట్టు నన్ను కొట్టేసి వెళ్తున్నాడు ట్వీట్లో. సో అలాగా చాలా నేను అది కాదు సార్ అసలు. నాకు అలా ఒకళ్ళని ఏదో ప్రొవోక్ చేసి నిజంగా ఒక కలర్ ఫోటో లాంటి సినిమాకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏడుస్తూ బ్రో సూపర్ సినిమా తీసావు, నాకు కావాల్సింది హగ్స్ కదా. ఇంతమంది ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు ఎవరినో గిల్లేసి అందరితో చప్పట్లు కొట్టించుకోవాలనుకుంటా అని. అదొక ప్రాపర్ అంటే ఇంకొకటి కూడా సార్, అది ఆ ఒక్క బిట్టే వెళ్ళటం వల్ల లాస్ట్లో చివరికి వాళ్ళు ఆ కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోతే అని అంటాడు, రే మీ కాలేజీ వాళ్ళు మనవాళ్ళారా, పద తీసుకెళ్తాను అని చెప్తే అది ఫైనల్గా ఆ ఫీలింగ్ అన్నది మాకు అలా ఉపయోగపడి మళ్ళీ మమ్మల్ని కాలేజీలో కూర్చోపెట్టింది అన్న వాయిస్ ఓవర్ ఉంటుంది ఆ నెరేటివ్లో. ఈ ఒక్క బిట్ రావటం వల్ల అక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరికి ప్రాబ్లం లేదు ఫ్లోలో. ఆ ఒక్క బిట్ని ప్రొవోక్ చేసిన విధానం, అలా ట్వీట్స్ వేసిన విధానం, అది ఒక పొలిటికల్ థింగ్ అయిపోయింది సార్. సో దానివల్ల అంత మిస్ఫైర్. కానీ అంతే, నేను అది డెఫినెట్గా అది అందరూ మర్చిపోవాలి, నేను దానివల్ల గుర్తుండకూడదు అని అనుకుంటున్నా సార్. అంతే సార్. తప్పకుండా. ఇప్పుడు మొగలి సినిమా తీశారు, మొగలి సినిమా తర్వాత అవన్నీ మర్చిపోయి మొగలి గురించే మాట్లాడుకునేలా తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే ఆ విజువల్స్ అవన్నీ కనపడుతున్నాయి. మొత్తానికి ఆ కాంట్రవర్సీ పక్కన పెడితే ప్రొడ్యూసర్గా మీరు హ్యాపీ అయినా ఆ ప్రాజెక్ట్ వరకు? సార్ పిచ్చ హ్యాపీ సార్. అంటే ఈ సంవత్సరం నాకు ఎంత బాగుందంటే 2025 ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, అన్ని పరంగా. అసలు యాక్టర్గా అంటే నాకు కలర్ ఫోటో కన్నా పెద్ద పేరు వచ్చింది సార్ ఎగిరికి నాకు. ఎందుకనంటే నన్ను ఫస్ట్ ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ జెన్జీ బ్యాచ్కి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టాలు పడుతుందో నాకు తెలుసు. ఎయిర్ పుణ్యమా అని చెప్పి ఒక కాలేజీలకి వెళ్తుంటే నాకు వస్తున్న రెస్పాన్స్ కానీ ఏంటో సార్. అసలు ఆ కార్లో వెళ్తుంటే వెనకాల బండ్లు వేసుకొని చేసుకొని అన్న అంటాం. కానీ ఆ ఒక్క క్యారెక్టర్ జస్ట్ లైక్ అది ఒక 1 డే షూట్ చేసా అంతే. నేను వేరే ఎవరిని పెట్టుకోవడానికి డబ్బులు లేక ఇది నేనే చేసేద్దాం అని చెప్పేసి చేసా. కానీ అదే సార్ చాలా నెగిటివిటీని కూడా ఇచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఇది ఎప్పుడు మెడలో ఉంటాయి ఇవి. నేనే ప్రొడ్యూసరు, నేను ఇప్పుడు ఇంకొక జత బట్టలు కొనుక్కోలేను. నా దగ్గర ఉన్న చొక్కా ప్యాంటు వేసుకొని అలా వచ్చాడని కొడుతూ ఉన్నా, వీడు మెడలో మాలేసుకొని కొడుతున్నాడు. అది కంప్లీట్ మళ్ళీ అది అలా తిప్పేశారు. అది అంటే ఏంటనంటే ఒక సాఫ్ట్ టార్గెట్ కనిపించింది. ఈడింత ఉన్నాడు, ఈయన ఏడిపించడంలో ఏదో మజా ఉందని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ సార్ ఆడేసుకున్నారు సార్. అసలు ఫస్ట్ సీన్లో మాలేసుకుంటే అయ్యప్ప మాల వేసుకొని విలన్స్ని అయ్యప్ప మాల వేసుకొని చూపించావేంటి అన్నారు. కాదు సార్, వాళ్ళు ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. మనకి కాలేజీలో వాళ్ళు ఏం మర్డర్లు చేయలే, ఏమీ చేయలే. నేను సునీల్ అన్న క్యారెక్టర్ మనకి ఇంతమంది స్టూడెంట్స్ కావాలి, ఇది కావాలి అని చెప్పడంలో తప్పే ఉంది. నాకు అర్థం కాలే. విలన్స్ని చూపించారు. అసలు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మీరు విలన్స్ అని ఎప్పటి నుంచి అంటున్నారు? ఒక చికెన్ షాప్ ఓనర్ వేసుకోవట్లేదు అది మాల, ఎప్పుడు తన పని తను ఆపేస్తున్నాడా? ఎవరు వృత్తాళ్ళకు ఉంటుంది కదా. చాలా 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 ట్విస్టెడ్ అయిపోయింది సార్. ఆ టైంలో దొరికాడు అని చెప్పేసి చాలామంది చిన్న వాటికి కూడా అఫెండ్ అయిపోయి తీయడం మొదలుపెట్టారు. సో ఎగ్జాక్ట్లీ సార్, అదే సార్ చాలా మంచి లెసన్ అది. బట్ ప్రొడ్యూసర్గా ఆ కంటెంట్ పరంగా ఒక కాన్ఫిడెన్స్, మనం అనుకున్నది కరెక్ట్గా రీచ్ అవుతుంది ఆడియన్స్కి అన్న నమ్మకం అయితే గట్టిగా ఎయిర్ ఇచ్చింది సార్. మోగ్లీకి చాలా నాకు మెంటల్గా చాలా బూస్టింగ్ ఇచ్చింది ఎయిర్. మీలో ఒక ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆ సెట్లో బాగా ఉపయోగపడి ఉంటుంది కదా. చాలా సార్, చాలా బడ్జెట్ కంట్రోల్ చేస్తా సార్ నేను. చాలా నాకు అదే ఇష్టం. నాకు రిటర్న్స్ రావటం ముఖ్యం. సో ఒక సినిమాకి ఒక 10 పాయింట్స్ రాస్తే ఎమోషన్ అన్నది ఫస్ట్ ఉండాలి, బడ్జెట్ అన్నది 10th పాయింట్ అయి ఉండాలి. దాని తర్వాత రిలీజ్ మాట్లాడితే ఫస్ట్ కలెక్షన్ అన్నది ఉండాలి, ప్రొడ్యూసర్కి ఎంత హ్యాపీ అయ్యారు అన్నది ఉండాలి. అది బాగా చూసుకుంటా సార్. సో ఎక్కువ ఖర్చు పెట్టను. దీనికి నిజంగా ఎంత అవసరమా అని క్వశ్చన్ కూడా. సో సీన్లు మారిపోతుంటాయి సార్. నేను స్క్రిప్ట్లో రాసింది దాని తర్వాత మారిపోతుంటాయి. ఎందుకనంటే కొన్నిసార్లు మనం స్క్రిప్ట్లో రాసేటప్పుడు పెద్ద స్కిల్ రాసేస్తాం సార్. తర్వాత నిజంగా మొత్తం సినిమా చేస్తున్నప్పుడు దీనికి ఇంత ఖర్చు అయ్యిద్ది అని అంటే నిజంగా ఇది వర్త అని అనుకుని ఒక క్వశ్చన్ వేసుకొని నేను డిఓపి మాట్లాడుకున్న తర్వాత దీని బదులు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆల్టర్నేట్ వేసినవి కూడా చాలా ఉన్నాయి సార్. నాకు ఇదే కావాలి, ఎందుకు పెట్టరంట, నేను మంచి సినిమా తీస్తున్నా కదా, మొన్న బాగుందన్నారు కదా అవుట్పుట్, ఇలాంటివి చేయను సార్. నిజంగా ఏది వర్తో అందులోనే తెలివిగా ప్లాన్ చేసుకుంటూ
చేసి మీ ఫస్ట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. చాలా మంది ఇంత గ్యాప్ తీసుకోకురా బాబు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు మీకు. అవును సార్. మొగులి తర్వాత మీ ప్రయాణం ఏంటి? ఇంక ఇమ్మీడియట్ ఇంకా ఆపరా బాబు అలా ఉంటుంది సార్. ఏంట్రా నువ్వు యాక్టర్గా కనిపిస్తుంది నేను కనిపిస్తున్నా అని. అంటే ఇదేమి బై చాయిస్ కాదు కదా సార్. అండ్ ఇంకొకటి ఇంత పని ఆపేసుకొని కూర్చుంటే సర్వైవల్ ఎంత కష్టం సార్. ఇంకా పెళ్ళైన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇంకా నుంచి చాలా రెస్పాన్సిబుల్గా మంచి కథ వచ్చిన తర్వాతే చేస్తారు సార్ డైరెక్టర్గా. అంటే జస్ట్ లైక్ ఈసారి 6 months 7 months గ్యాపే ఉంటుంది మంచి కథ రెడీ అయ్యాక. ఈలోపు యాక్టింగ్లు ఇవి చేసుకుంటూ జస్ట్ లైక్ మొత్తం ఇన్ ది ఫామ్ ఆఫ్ సినిమా ఉండాలి అని. మూడో సినిమాకి సంబంధించి కథ అయితే రెడీ అవ్వలేదు. లేదు సార్, ఐడియాస్ మీద వర్క్ చేస్తున్నాం. ఈ సినిమా రిజల్ట్ని బట్టి ఏ స్కేల్కి వెళ్దామో అన్న కళ్ళు అయితే ఉన్నాయి. కొంచెం పెద్ద స్కేల్ వెళ్దాము, మంచిగా హిట్ అయితే నమ్మకం రావటం. కానీ నమ్మేస్తారు సార్, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమా తర్వాత వీడి చేతిలో మనం ఒక పెట్టచ్చు, ఈడేం వరల్డ్ క్రియేట్ చేసినా కూడా నమ్మచ్చు. దానికైతే రెడీ చేసాం ఈ సినిమాని. మొత్తానికి 12వ తారీఖున మొగులి అనే సినిమా వస్తుంది సార్. ఆడియన్స్కి ఏం చెప్తున్నారు? ఎలాంటి సినిమా ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్స్? సార్ ఈ సినిమాలో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే సార్ ఈ సినిమాకు ఒక వైబ్ ఉంది సార్. ఒక వైబ్ మీరు థియేటర్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ 5 నిమిషాలకి నా లైఫ్లో మళ్ళీ రాయగలుగుతానో లేదో తెలియదు కానీ ది బెస్ట్ రైటర్ ఇన్ సందీప్ రాజ్ ఫస్ట్ 10 minutes కనిపిస్తాడు సార్. సో ఆ 10 minutes ఒక మూడ్ ఆఫ్ ది ఫిల్మ్ని సెట్ చేస్తుంది. ఆ 10 నిమిషాలు సీను, దాని తర్వాత నుంచి అదే మీటర్ మెయింటైన్ అయ్యింది సార్. హ్యాపీగా వచ్చి పిచ్చ ఎంజాయ్ చేస్తారు సార్. ప్రతి 5 నిమిషాలకు ఒక హై పాయింట్ ఉంటుంది. నవ్వుతారు, ఏడుస్తారు. సో కామెడీ, డ్రామా, ఎమోషన్ CDE ఇవి వచ్చి పలకరిస్తూనే ఉంటాయి సినిమా మొత్తం. పిచ్చ ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. హెవీ ఎంటర్టైన్మెంట్ ఇన్ ది సెన్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కాదు కదా సార్. సో పిచ్చ వైబ్, ఒక 2.5 గంటలు సాలిడ్ వైబ్ ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు సార్. పిచ్చ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. రైట్ సార్. ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టారు. ఈ సినిమాతో మీరు అనుకున్నది థియేటర్లో చూడాలి మీ సినిమా. ఈ సినిమాతో అది నెరవేరుతుంది. ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి డబ్బులు తీసుకురావాలి. మీలో ఉన్న రైటరు, డైరెక్టర్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.